రాజ్యం వెళ్ళడానికి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే. నీతి శాంతిని వర్ధిల్ల చేయడానికి, న్యాయాన్ని కనపరచడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధులందరినీ తీసుకుపోతున్నాడు. లోకంలో శ్రమల కాలం, ఆ శ్రమల కాలం నుండి ప్రజలు విడిపించబడాలి. 7 ఏళ్ళు పరిశుద్ధులందరికీ విందపోతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర ఒక దినమున సాగిలపడి నమస్కరించాలి. సాతాను దేవుని ముందు వంగి నమస్కరించాలి. ఈ లోక విగ్రహములన్నీ, ఈ లోక దేవుళ్ళు దేవతలన్నీ ఒక దినమున ఆయన ముందుట సాగిపడాలి. ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ త్వరలో రాబోతున్నది. భగవద్గీతలో రాయబడి ఉన్నది, ఖురాన్లో రాయబడి ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో ఆయన రెండవ రాకడ రాబోతున్నాడు రాయబడి. ఇంకా నువ్వు మన జీవితంలో మార్పు లేదేమో, ఇంకా మన జీవితంలో మార్పు లేదేమో, ఇంకా మన హృదయాలు సరి చేసుకోవట్లేదేమో. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. భూలోకమంతా ఆయన తెలుసుకుంటారు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా, దేవుని కుమారుడా, నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తెలారా, ఆయన రాకడ ఉన్నది, మరవవద్దు. ఆయన రాకడలో నిన్ను నన్ను కొనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాకడలో నిన్ను నన్ను ఎత్తుకుపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన రెప్పపాటున మనము సిద్ధపడి మారాలి. మన బ్రతుకులు మార్చబడాలి. మన బ్రతుకులు మార్చబడాలి. క్రైస్తవుడా, నీ జీవితము ఇంకను గొంగళ పురుగు లాంటి జీవితముగా ఉన్నదేమో. నీ జీవితం ఇంకను గొంగళ పురుగు లాంటి జీవితముగా ఉన్నదేమో. నీ జీవితంలో ఇంకను ఆ గొంగళ పురుగు లాంటి జీవితంలో నీవున్నావేమో. గొంగళ పురుగు లాంటి జీవితంలో నీవున్నావేమో. సీతాకోక చిలుకలాగా నీవు మారాలనుకుంటున్నావా? సీతాకోక చిలుకలాగా నీవు మారాలనుకుంటున్నావా? మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. హృదయపూర్వకంగా నా జీవితము ఇంతేనేమో, నా జీవితము ఇంకా లేదేమో, నా జీవితంలో అన్నీ అయిపోయాయేమో, అన్నీ ముగించబడ్డాయేమో, నా జీవితంలో ఇంకేమీ లేదేమో, నా బ్రతుకు అయిపోయిందేమో అని బాధపడుతున్నావేమో. నా బ్రతుకు ఇంతేనని చింతపడిపోతున్నావేమో. నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నీ బ్రతుకు అయిపోలేదు. సమస్యల్లో పడిపోతే నీ బ్రతుకు అయిపోలేదు. ఆర్థిక ఇబ్బందులు వస్తే నీ బ్రతుకు అయిపోలేదు. నువ్వు అనారోగ్యంగా ఉంటే నీ బ్రతుకు అయిపోలేదు. నీవు నష్టాల్లో, వేదనలో, శ్రమలో కృంగిపోయావు. నీ బ్రతుకు అయిపోలేదు. నీ బ్రతుకును మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూస్తే నీకు సహాయము చెయ్యరు. అధికారుల వైపు చూస్తే నీకు సహాయము చెయ్యరు. రాజుల వైపు చూస్తే నీకు సహాయము చెయ్యరు. నీకు సహాయము చేయగలిగిన దేవుడు సమర్థుడు.
ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము సాధ్యము చేయగలిగినవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు ఆయనే. నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉండగా నువ్వు దిగులెందుకు చెందుతున్నావు? దేవుని వైపు చూడు. దేవుడు నీకు సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అనేక మంది సహాయకర్తను లేపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని వైపు చూసి నమ్మకముగా నీ కొరకు బ్రతుకుతానయ్యా, నమ్మకముగా నీ కొరకు బ్రతుకుతానయ్యా. శ్రమలు, నిందలు, అవమానాలు ఇవేది కూడా నన్ను కృంగదీయవు. సాతాను నన్ను పడద్రోయాలని ప్రయత్నించిన నేను పడిపోనయ్యా, నేను ఓడిపోనయ్యా, నేను నలిగిపోనయ్యా. నా బ్రతుకు ఇంతేనా? ఎన్నో దినములుగా వేసారిపోతున్నా, ఎన్నో దినములుగా కృంగిపోతున్నాను. నాకు సహాయం చేసేవారు లేరా? దేవుడు సహాయకర్తలు లేపడానికి నీకు మార్గము చూపించబోతున్నాడు. ఆ మార్గంలో నీవు నడిస్తే మరలా వెనకకు తిరగవు. లోతు దేవుడు నడిపించాడు. లోతుకు చెప్పాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణములో పాపం ఎక్కువైపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసించాడో లోతు కుటుంబాన్ని తీసుకుని బయటకు పొమ్మన్నాడు. తన 2 కుమార్తెలను, తన భార్యను తీసుకుని వెళ్ళిపోమన్నాడు. కానీ మార్గము చూపించాడు. లోతు దేవుని మాటను విని మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. లోతు భార్య వెనక్కి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుని మాటను నీవు వింటే యెహోవా దేవుడు లోతుకు ప్రత్యక్షమైనట్టు నిన్ను నడిపించడానికి, పట్టణమంతా నాశనము చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ లోతు కుటుంబాన్ని తప్పించాడు. నిన్ను తప్పించడానికి ఆయనకు సమస్తము సాధ్యమే. నిన్ను విడిపించడానికి ఆయనకు సమస్తము సాధ్యమే. పిల్లలు అలా చేయకూడదు, దూరం దూరం కూర్చోబెట్టండి. ఆయనకు అన్ని సాధ్యమే. నీ బ్రతుకు అయిపోలేదు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు గొప్పవి. ఆయన మాట విను, ఆయనకు నమ్మకముగా జీవించు, ఆయనకు యథార్థముగా జీవించు. ఏది స్థిరమైనదో ఏది ఖ్యాతైనదో ఏది విలువైనదో ఏది నిజమైనదో నీ జీవితంలో ఏది విలువ కలిగిందో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతైనదో నీవు గ్రహించగలిగితే, ఒంటరి అయిన వాడు 1000 మందిని వాగ్దానం ఇచ్చాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన పరీక్షలో, ఆయన పరీక్షించే సమయంలో బంధువులు వదిలిపెట్టేస్తారు, స్నేహితులు వదిలిపెట్టేస్తారు,
నాన్నవారు నీకెవరు ఉండరు. సమస్యల వలయంలో నీవు చిక్కుకుంటావు. సుడిగుండాల మాదిరిగా నిన్ను అన్ని చుట్టుముట్టేస్తాయి. దేవుడు అప్పుడు నీ ఓర్పును బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసతను బట్టి దేవుడు దానియేలును లేపిన దేవుడు, యోసేపును లేపిన దేవుడు, యోబును లేపిన దేవుడు, అబ్రహామును, నోవాహును, అనేక మంది ఆ కష్టాలు, శ్రమలు, సమస్యల వాడగొండ్లలో, ఆ చిక్కులలో పడిపోయినప్పుడు వాటన్నిటి నుండి విడిపించిన దేవుడు నిన్ను కూడా అంతగా హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఓర్పు కలిగి ధైర్యముగా ఉండు, ఓర్పు కలిగి ధైర్యముగా ఉండు. కృంగవేసే మాటలు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. పైకి లేపబోతున్నాడు. దేవునికి నీవు ఆశీర్వాదకరముగా అనేక మంది ప్రజలను దేవుని కొరకు నువ్వు నడిపించే వ్యక్తిగా, దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించి తీర్మానం చేసుకో. ప్రార్థన.